అందరు నన్ను చూసి ఎంత భయపడుతున్నారు. ఇప్పటి నుంచి నువ్వు నేనేం చెప్తే అది చేయాలి, లేకపోతే ఏమవుతుందో నీకు తెలుసుగా. ఇప్పుడు నాకు ఎలాంటి సందేహం లేదు. ఇతనే ఆ భయంకరమైన తుఫాన్. అందరూ అతన్ని చూసి ఎంతగా భయపడుతున్నారో చూడు. చివరకు ధోబిరామ్ తన ఇంటికి చేరుకున్నాడు. ఇంకా కళ్ళు మత్తులో ఉండి ఆ పులిని ఇంటి ముందున్న చెట్టుకు కట్టి లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లోనే తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నేను ఒక పులి, కానీ నేను మేకలా కట్టబడి ఉన్నాను. తరువాత ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలంటే త్వరగా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పులి భయపడుతూ అక్కడి నిశ్శబ్దంగా పడుకుని పోయింది. రాత్రి తాగిన మత్తులో చాకలిరామ్ ఇంకా అపస్మారకంగా నిద్రపోతున్నాడు. అతని భార్య సీత అతనిని లేపేందుకు ప్రయత్నిస్తోంది. లేవండి, లేవండి, మన ఇంటి ముందు ఒక పులి ఉంది. నిన్న నీ నకిలీ టైగర్ గాడిదకు బదులుగా నిజమైన టైగర్ ఎక్కి వచ్చావని ప్రజలు అంటున్నారు. రామ్ గందరగోళంలో తన తలను నిమురుతూ నెమ్మదిగా లేచాడు. ఏంటి పుల? అది పులి కాదు, మన గాడిద. దాని పేరు టైగర్. అయ్యో దద్దమ్మ, నువ్వే వెళ్ళి చూసుకో. రామ్ గందరగోళంలో తన తలను నిమురుతూ నెమ్మదిగా లేచాడు. చాకలిరామ్ మత్తుగా తలుపు దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా బయటికి తొంగి చూశాడు. ఆశ్చర్యం! తన గాడిద టైగర్కి బదులుగా నిజమైన పులి బయట కట్టబడి ఉండడం చూశాడు. రామ్ కళ్ళు భయంతో పెద్దగయ్యాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి నువ్వు చేసిన ఈ గందరగోళాన్ని నువ్వే సరిచేయి. రామ్ ఏం చేయాలో ఆలోచించే లోపే సీత కోపంగా బయటకు తోసేసి తలుపు మూసేసింది. ఇప్పుడు రామ్ బయట నిలబడి నిజమైన పులిని ఎదుర్కొంటున్నాడు. అవును, అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి కొన్ని అద్భుతమైన శక్తులు వచ్చి ఉండొచ్చు. అందుకే అతను తన పేరు చాకలిరామ్ నుండి భయంకరమైన తుఫాన్గా మార్చుకున్నాడు. పులి కోపంగా గుంపు వైపు గర్జించింది. ఒకసారి చాకలిరామ్ వారి వైపు నడుచుకుంటూ వస్తున్నాడని చూసి అందరూ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయారు. బయటకు రామ్ ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా నటిస్తున్నా కానీ లోపల మాత్రం అతను భయంతో వణికిపోతున్నాడు. గర్జిస్తున్న పులి గుంపు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారడంతో ఆసక్తిగా ఏం జరుగుతోందని చూడడానికి తిరిగి చూసింది. పులి రామ్ తన వైపు వస్తున్నాడని గమనించింది. అయ్యో, ఆ మహా తుఫాన్ వస్తుంది. అందుకే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. నేను అతనికి గౌరవం చూపించాలి. పులి వెంటనే మోకాళ్లపై కూర్చుని రామ్ ముందు వంగుతుంది.